శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 49వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ ధూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగధనుంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపాణాః ఫలహేతవాః. భావం: ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నింహశ్రేణికి చెందినది. కావున ఓ ధనుంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏ లలన, ఫలాశక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు. ఈ శ్లోక వివరణ: ధనుంజయ, నీకు అన్నింట సమత్వం పాటించాలని చెప్పాను కదా. సమత్వ బుద్ధితో చేసే కర్మల కన్నా ఏవేవో కోరికలు తీరాలని కర్మలు చేయడం తక్కువ స్థాయికి చెందినది. ఈ యుద్ధంలో జయం వస్తుందా, అపజయం కలుగుతుందా, లేక ఈ యుద్ధం చేస్తే పాపం వస్తుందా, పుణ్యం వస్తుందా అనే ఆలోచనలను పక్కన పెట్టి సమభావంతో యుద్ధం చెయ్యి. ఎందుకంటే ఏదో ఒక కోరికతో కర్మతో యుద్ధం చేసేవారు దీనులు, ఆశామహులు. అటువంటి వారికి దుఃఖమే మిగులుతుంది. కర్మ ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయడం ఉత్తమం. మంచి ఫలితం వచ్చినా చెడు ఫలితం వచ్చినా సమంగా చూడడం, ఇది కర్మయోగం అని అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు శ్రీకృష్ణుడు.